హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకుందాము. ముక్కలైతే ఫస్ట్ మామిడికాయలన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి కేజీ అంటే కేజీన్నర కాయలు 20 మామిడికాయలు తీసుకున్నాము. కేజీన్నర ముక్కలు అయ్యాయి. కేజీన్నర ముక్కలకి అరకిలో కారం, అలాగే అరకిలో ఆవపిండి వేసుకుంటున్నాము. అరకిలో ఆవపిండి వేసుకుని అరకిలో ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ స్వయంగా ఇంట్లోనే చేసుకునేవి, ప్యాకెట్లో కంట తెచ్చినవి కాదు. ఇవన్నీ ముందుగా ఒక 3 రోజుల ముందు తీసుకుని 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఎండుమిర్చి కానీ, ఉప్పు కానీ, ఆవాలు కానీ 3 రోజులు ఎండలో ఎండబెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక గుప్పిడి ఎల్లుల్లిపాయలు వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పక్కా కొలతలతో చేసుకుంటే కనుక మనకు 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇవన్నీ ఇంట్లో చేసుకునే కనుక త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. అలాగే లాస్ట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుని ఒకసారి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు. ఉప్పు కానీ, కారం, ఆవపిండి అంటే అప్పటికప్పుడు ఆవపిండి మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి. ముందుగా ఉంచుకోకూడదు. ముందుగా చేసేసుకుని ఉంచుకుంటే మనకు ఆవపిండి సేదెక్కేస్తుంది. అందుకే పచ్చడి వెంటనే పెట్టేసుకున్నాం అనేటప్పుడే ఆవపిండి చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కేజీన్నర ముక్కలకి మనకి 2 కేజీల వేరుశనగ నూనె వేసుకున్నాం. మేము 2 కేజీల నూనె పట్టింది. 2 కేజీల నూనె వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 సంవత్సరం పాటు దానికి మనకు నడిచేటప్పుడు కాళ్ళు కానీ, నీళ్ళు కానీ ఏమీ తగలకుండా పెట్టుకుంటే కనుక మనకి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చడి కూడా. మొత్తం అంతా బాయిల్ వేసేసుకున్నాం కదా, ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ 1 కేజీ ఒక ప్యాకెట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని అప్పుడు మరొక ప్యాకెట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు నూనె సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు వేసుకుంటే మనకి సరిపోద్ది. చూడండి, 1 కేజీ నూనె అసలు సరిపోలేదు. ఇప్పుడు మరి ఇంకో ప్యాకెట్ వేసేసుకుంటే మనకి 2 కేజీలు అంటే కేజీన్నర ముక్కలకి 2 కేజీల నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. బాగా కలిపేసుకుంటే మనకి అన్నీ బాగా కలిసిపోతాయి నూనెలో. బాగుంది కదా కొత్త ఆవకాయ పచ్చడి. వీళ్ళు ఎవరైనా పెట్టుకున్నారా? మేమైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వేరే ప్యాకెట్ కూడా వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 2 కేజీల నూనె పడ్డది. ఇప్పుడు మొత్తం అంత బాగా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఆవకాయ పచ్చడి. అన్నీ తీసుకున్న సామాన్లన్నీ పక్కా కొలతలతో తీసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో కదా. మనకి ఆవకాయ పచ్చడి అనేది, కొత్త ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం జాడీలో స్టోర్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు జాడీలు వేసేసుకున్న మొత్తం పచ్చడి అంతా జాడీలు వేసేసుకోవాలి. పచ్చళ్ళకి జాడీలు అయితేనే బాగుంటాయి. ప్లాస్టిక్ కానీ, గాజు కానీ బాగావు. జాడీలు అయితేనే బాగుంటాయి వాటికి. చూసారా కొంచెం తక్కువ ఉంది, మాకు జాడీ అయ్యింది. చూసారు కదా బాగుంది కదా. అలాగే ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనము పచ్చడి కలుపుకున్నామో అందులో అయితే అన్నం వేసుకుని తినాలి కదా మరి. చూసారా బాగుంది కదా. ఇలాగైతే ఎంతమందికి ఇష్టం పచ్చడి పెట్టిన తర్వాత ఇలా కలుపుకుని తినడం.